అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశం మొత్తానికి 1947లో స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్కి స్వాతంత్రం రావడానికి ఒక 1.5 year మాత్రం పట్టింది. ఆ టైంలో ఏం జరిగింది అనేది ఇప్పుడు రజాకార్ మూవీతో మనకి చూపించబోతున్నారు డైరెక్టర్ ఏటా సత్యనారాయణ గారు. ఎవ్రీ మూవీ పొలిటికల్ పార్టీకి ఏదో ఒక పార్టీకి ఫేవర్గా, సో ప్రొడ్యూసర్స్ వాళ్లే వెనకాలండి. మెగాస్టార్ గారికి లేని ఇమేజా సినిమా ఇమేజ్? ఏం జరిగింది? పవర్ స్టార్ గారికి లేని ఇమేజా? ఏం జరిగింది? అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ గురించి కూడా ఎక్కువగా వస్తున్న రూమర్ అయినా ఎవరి హిందుత్వాన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. తప్పే ఉంది. టీజర్ రిలీజ్ అయినప్పుడు కేటీఆర్ గారు స్పందించారు, ఎట్టి పరిస్థితుల్లో సినిమాను బయటికి రానివ్వను అని చెప్పేసి. ఓట్ బ్యాంక్ రాజకీయం. ఏ ఓట్ బ్యాంక్? ముస్లిం ఓట్ బ్యాంక్. ఓపెన్. ఆడవాళ్ళను కూడా వ్యవస్థలు చేయడం, ఆడవాళ్ళని వ్యవస్థలను చేయడం అనేది చాలా కామన్, చాలా వాళ్ళకి చాలా కామన్. వల్లభాయ్ పటేల్ గారి క్యారెక్టరు అంటే బీజేపీ ఇప్పుడు ఆయన అతిపెద్ద విగ్రహం బీజేపీనే ఇప్పుడు పెట్టింది. సో వాళ్ళకి ఫేవర్గా ఇప్పుడు ఈయన ఒక జాతి మనిషిలాగా ఇప్పుడు వాళ్ళకి ఫేవర్గానే కాంగ్రెస్కి ఉన్న ఆ ఓట్ బ్యాంకింగ్ కానివ్వండి, ఇదంతా కూడా బీజేపీకి డైవర్ట్ అయ్యేలాగా ఆయన క్యారెక్టరైజేషన్ పెట్టడం జరిగిందా ఏంటి? ప్రభుత్వ పరంగా ఆయనకున్న అవకాశాన్ని బట్టి ఏం చేశారు? మీకు అంటే ఈ మూవీకి రిలీజ్ చేయడానికి ఎవరైనా బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం ఇటువంటివి కొన్ని మాటలు, థ్రెడ్స్ అనే పదం వాడచ్చు, వాడకూడదు, పక్కన పెట్టేస్తే అవి ఉన్నాయి. అవి వచ్చి నాకు వచ్చినాయి, మా ప్రొడ్యూసర్ గారికి వచ్చినాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అనేంద్ర. భారతదేశం మొత్తానికి 1947లో స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్కి స్వాతంత్రం రావడానికి ఒక 1.5 year మాత్రం పట్టింది. ఆ టైంలో ఏం జరిగింది అనేది ఇప్పుడు రజాకార్ మూవీతో మనకి చూపించబోతున్నారు డైరెక్టర్ ఏటా సత్యనారాయణ గారు. ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో అసలు అప్పుడు ఏం జరిగింది, ఈయన ఏ సోర్స్ మీద ఈ మూవీని ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నారు, ఇటువంటి విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసినప్పుడైతే అంటే అఫ్కోర్స్ మాకు అప్పుడు ఏం జరిగింది అనేది తెలియదు, బట్ ట్రైలర్ చూస్తే నిజంగా ఇలాగే జరిగింది అని అయితే అనిపించింది. చాలా రియలిస్టిక్గా అనిపించింది ట్రైలర్, చాలా బాగుంది. సో కానీ సార్ ఫస్ట్ అంటే మీరు డెబ్యూ మూవీ కదా, సో ఈ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రత్యేకంగా రీజన్ ఏమైనా ఉందా? రీజన్ ఏం లేదు, ఇప్పుడు జనరేషన్ మారింది. ఏదేమైనా లవ్ స్టోరీస్ అవన్నీ ఏంటంటే అదొక కోణం. బట్ మంచి సినిమాలో కొంచెం ఒకేసారి ఇది రావాలంటే జానర్ మారిపోయింది కాబట్టి మారిపోయిన తగ్గట్టుగా మనం ఆలోచిస్తే బాగుంటుంది. అట్ ది సేమ్ టైం ఈ సినిమా, ఇలాంటి సినిమా చేయాలని నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్. అంటే డే 1 నుంచి కూడా నేను ఏ సబ్జెక్ట్ తయారు చేసుకున్నా కొంచెం డిఫరెంట్గా ఆలోచించే చేసుకోవడం ఇష్టం నాకు. యాక్చువల్లీ నేను ఒక 20 years బ్యాక్ చేసుకున్న సబ్జెక్టే హీరో బ్లైండ్. అప్పుడు ఎవరు దాన్ని కేర్ చేయలేదు, ఇదే చూస్తారు. సో ఇదే ఇట్లా అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్ గారు ఒక బ్రదర్ నాకు, ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటి హిస్టరీ చేస్తే ఎలా ఉంటుంది, మన ప్రాంతంలో జరిగింది, మనకు తెలిసింది, ఎవరు చూపించలేదని డిస్కషన్ వచ్చేసి ఇదే చేద్దాం అనుకుని అట్లా టేకన్ చేశాను. సో అండి, అంటే రిలీజ్ కూడా మీరు ఈ మూవీ ఇప్పుడు ఈ టైంలో చేయడానికి, ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ ఇష్యూ జరిగినప్పుడు కానీ అటువంటి టైంలో కూడా కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా ఏమైనా కారణం ఉందా? ఏం లేదు, దానికి రిలీజ్కి సినిమాకి ఏమీ లేదు. సినిమా చేద్దాం అనుకున్నాం, చేసాం. చేస్తున్న క్రమంలో 4 రకాలు అనుకున్నారు. అవేంటి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఆ స్టేట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో ఆ ఎలక్షన్స్ కోసం అన్నారు. అప్పుడు జస్ట్ మేము టీజర్ రిలీజ్ చేసాం, ఆ ఎలక్షన్ కోసం అని అప్పుడు అనుకున్నారు. ఇప్పుడు రిలీజ్ చేస్తుంటేనేమో సెంట్రల్ ఎలక్షన్ కోసం అనుకుంటున్నారు. అట్లా ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు తప్ప మేము సినిమా చేద్దాం అనుకున్నాం. కాపీ రెడీ అయిన తర్వాత మాకు నచ్చిన తర్వాత చేస్తాం అంతే. అంటే ఎలక్షన్ కోసం అన్నారు అని అంటున్నారు. సో ఎలక్షన్ కోసం అంటే ఏ పార్టీకి అన్నట్టుగా అన్నారు? ఏ పార్టీకి జనం అనుకున్నారు, మనమేమనుకో. అదే జనం ఒపీనియన్ ఏంటంటే ఈ ట్రైలర్ కానీ అంటే టీజర్ కానీ చూసిన తర్వాత ఏ పార్టీకి ఫేవర్గా చేస్తున్నారు? మా ప్రొడ్యూసరు బీజేపీ కాబట్టి బీజేపీకి ఫేవర్గా చేస్తున్నారు అని అనుకున్నాను. బట్ అది అతను ఇంకొక ప్రొఫెషన్, అది దానికి సినిమాకి సంబంధం లేదు. అంటే ఇప్పుడు మూవీస్ చూసుకుంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న టైంలో ఎవ్రీ మూవీ పొలిటికల్ పార్టీకి ఏదో ఒక పార్టీకి ఫేవర్గా, సో ప్రొడ్యూసర్స్ వాళ్లే వెనకాలండి. సో ఎంతైనా పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీని ఇప్పుడు
మనం ముందుకు తీసుకెళ్ళడానికి సోషల్ మీడియా అయినా మూవీ అయినా ఎట్లా యూస్ చేసుకోవచ్చు అనేది డెఫినెట్గా ఒక ఆలోచన అయితే ఉంటుంది. సో ఆ ఆలోచన ఏమైనా ఆలోచించలేదంటారా పార్టీలో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్? ఇప్పుడు ఒక సినిమా చెప్పు టోటల్ ఈ పార్టీని నిలబెట్టిందని ఇప్పటివరకు హిస్టరీలో ఈ సినిమా వల్ల ఈ పార్టీ నిలబడిపోయింది అని అంటే ఎంతో కొంత ఇంపాక్ట్ ఉండదంటారా? ఒక 1% అయినా ఉందా? ఇప్పుడు అన్నయ్య గారి పేరు గుర్తు చేయకూడదు కానీ మెగాస్టార్ గారికి లేని ఇమేజా సినిమా ఇమేజ్? ఏం జరిగింది? పవర్ స్టార్ గారికి లేని ఇమేజా? ఏం జరిగింది? సినిమా ఇమేజ్ ఎప్పుడు రాజకీయం మీద పనిచేయదు. రాజకీయం వేరు, సినిమా వేరు. ఇవన్నీ ఏంటంటే ఇట్లా ఇప్పుడు ఓకే మన వర్మ గారు ఏదో సినిమా చేశారు, ఏమైనా పని చేసిందా పార్టీకి? అదేం లేదు, సినిమానే, రాజకీయమే. అలా మాట్లాడుకోవడం ఇంకా అది ఆనవాయితీ అయిపోయింది అంతే. నా ఉద్దేశంలో సినిమా ఏ పార్టీని మోయదు. పార్టీకి ఉండే క్యాడర్ వేరు ఉంటుంది, ఏ పార్టీ అయినా, అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, ఇంకో పార్టీ అయినా, ఎవరి క్యాడర్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళ జనాభా ఉంటుంది. సినిమా చూసి ఓటేసే రోజులు ఎప్పుడు పోయినాయి. సినిమాను చూసి, సినిమా ఆర్టిస్టులను చూసి కూడా ఈవెన్ సినిమా పర్సనాలిటీ రాగానే ఓటేయరు. అది చూడు బడ్జెట్తో మాట్లాడేస్తారు, చాలే భయ్యా అని. నచ్చితే నిద్ర పెట్టుకుంటారు అంతే. అంటే యాజ్ ఏ మీరు జర్నలిస్ట్ కూడా, సో యాజ్ ఏ జర్నలిస్ట్గా ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ మీద మీ ఒపీనియన్ ఏంటి? నచ్చదు. అంటే రాజకీయ వ్యవస్థ రాను ఏమైపోయిందంటే స్వార్థం ఎక్కువైపోయింది, బూతులు ఎక్కువైపోయినాయి. రాజకీయంగా ఒక లీడర్కి ఒక ఇమేజ్ రావాలంటే ఎదుటి లీడర్ని నేను తప్పు చేస్తున్నాను, తప్పు తిడుతున్నాను అని తెలిసి మరీ తిట్టాలి, అతనితో తిట్టించుకోవాలి. సో అంత కంపు అయిపోయింది రాజకీయం అనేది అధికారం కోసమే తప్ప ప్రజల కోసం కాదు అనేది చాలా క్లియర్గా ఎప్పటి నుంచో అవుతుంది, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. ఓకే, అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ గురించి కూడా ఎక్కువగా వస్తున్న రూమర్ అయినా వాటెవర్ ఇట్, హిందుత్వాన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. అందుకని ఇప్పుడు వస్తున్న మూవీస్ మ్యాక్సిమం అన్నిట్లో కూడా హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తూ మూవీస్ తీస్తున్నారు. ఒక మతాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయడానికే, అండ్ ఇంకా ముస్లిమ్స్ గురించి కొంచెం నెగిటివ్గా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇటువంటివన్నీ వస్తున్నాయి కదా, ఏమంటారు? ఫస్ట్ పాయింట్, బీజేపీ హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తుంది, తప్పే ఉంది. ఇది హిందుత్వ దేశమే కదా, ఈ దేశంలో ఉన్న పార్టీయే కదా. పాకిస్తాన్కి వెళ్ళి బీజేపీ హిందుత్వాన్ని ప్రమోట్ చేయట్లేదు కదా. మన దేశం అస్తిత్వం ఏంటో, దేశ సాంప్రదాయం ఏంటో, సనాతనం ఏంటో దాన్ని సపోర్ట్ చేస్తుంది. అది ఏ పార్టీ అని చేయాల్సిందే. అంటే అన్ని మతాలు కలిసి ఉన్న దేశంలో ఒక రాజకీయ వ్యవస్థ, ఒక రాజకీయ పార్టీ ఒక మతాన్ని ప్రమోట్ చేస్తూ వస్తే అది వేరే మతం దానికంటే కొంచెం నెగిటివ్గా కుల మత ఘర్షణలు వచ్చే విధంగా ఉండదు. ఎందుకు ఒక మతాన్ని సపోర్ట్ చేస్తుందని అంటే ఇంకో మతాన్ని వ్యతిరేకిస్తుందని కాదు. ఎక్కడ ఏ మతాన్ని వ్యతిరేకించలేదే, ఎక్కడ వ్యతిరేకించలేదు. మనది హిందుత్వ దేశం, బట్ మన దేశంలో అన్ని మతాలకు అవకాశం ఉంది. ఓకే, కాబట్టి ఏంటంటే ఉన్న మతాల్ని గౌరవిస్తుంది. మన ఇంట్లో ఒక గెస్ట్ వాళ్ళు గెస్ట్ లాగానే చూస్తుంది తప్ప ఓనర్ని చేయదు. గెస్ట్ లాగా ఎక్కడ బీజేపీ సో అండ్ సో మతస్థుని, సో అండ్ సో మతాన్ని తొక్కేసిందని చెప్పండి ఎక్కడన్నా. బీజేపీ ఎలా చేస్తే అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ అయ్యేవాడా? బీజేపీ ఏమైనా చేస్తే ఈరోజు 370 ఆర్టికల్ గురించి కొట్టాల్సిన అవసరం ఉందా? బీజేపీ ఎలా చేస్తే ఈరోజు త్రిపుల్ తలాక్ గురించి చేయాల్సిన అవసరం ఉందా? చేయట్లేదు. ఈవెన్ మొన్న రామజన్మభూమికి కూడా, రామ మందిరానికి కూడా చాలామంది ముస్లిమ్స్ వచ్చారు. అది చాలా క్లియర్ చెప్పారు, వీఆర్ కన్వర్టెడ్ ముస్లిమ్స్. అసలు ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కడున్నారు? అందరు కన్వర్ట్ చేయబడ్డారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒరిజినల్ ముస్లిమ్స్. మన దగ్గర ఉన్నవారు మాత్రం ఇప్పుడున్న ముస్లిమ్స్లో 50% మనల్నే, హిందువులే. చాలామందికి తెలుసు. ఓకే, కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవరు ఏ పార్టీ, ఈవెన్ బీజేపీ కాదు ఏ పార్టీ అయినా కూడా నీ ధర్మాన్ని నువ్వు గౌరవించాలి కదా, ఎదుటి ధర్మాన్ని కూడా గౌరవించాలి, తప్పలేదు అంతే. కానీ అంటే బీజేపీ మీద అంటే ముస్లిమ్స్కి కొంచెం అగెనిస్ట్గా ఉంటుంది పార్టీ అని వార్తలు రావడానికి కారణం ఏంటంటారు? ముస్లిమ్స్కి అగెనిస్ట్గా ఉండదు, ప్రతిపక్ష పార్టీలు అంటే ఆపోజిట్ పార్టీలు ఆ విధంగా అగెనిస్ట్గా తయారు చేస్తున్నాయి, ఆ విధంగా ప్రాపగండా చేస్తున్నాయి. అంటే అఫ్కోర్స్ బీజేపీని ఎన్నికేసుకుని నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ డైరెక్టర్గా నేను బీజేపీ క్యాండిడేట్ని కాదు, ఆ మాటకు వస్తే నేను జర్నలిస్ట్ని కాబట్టి ఏ పార్టీ కాదు. కానీ ఏంటంటే ఇక్కడ ఏంటంటే బీజేపీని కాంగ్రెస్ అనుకున్నా, కాంగ్రెస్ని కమ్యూనిస్ట్ అనుకున్నా, కమ్యూనిస్ట్ని టీఆర్ఎస్ అనుకున్నా, ఆ క్షణం వాళ్ళ అవసరాల కోసం ఎవరి మీద ఎలాంటి బట్టగాల్చి వేస్తే వాళ్ళు తగలబడతారు అనేది ఆలోచిస్తారు. అందులో ఇదొకటి. టీజర్ రిలీజ్ అయినప్పుడు కేటీఆర్ గారు స్పందించారు, ఎట్టి పరిస్థితుల్లో సినిమాని బయటికి రానివ్వను అని చెప్పేసి. ఏంటంటారు, ఎందుకని?
నిజానికి అతను ఎట్టి పరిస్థితుల్లోనే సినిమా రిలీజ్ అవ్వు అనే పదం వాడలేదు. ఇలాంటి సినిమాలు రిలీజ్ అవ్వవు అని తన వ్యక్తిగతంగా ట్వీట్ చేసుకున్నాడు. సినిమాని బయటకు రానివ్వకూడదు అనేది ఇలాంటి సినిమాలు రాకూడదు అతను వ్యక్తిగతంగా ట్వీట్ చేశాడు. అదే గవర్నమెంట్లో జీవో తీసుకురాలేదు, గవర్నమెంట్లో ఫైల్ పెట్టలేదు, గవర్నమెంట్ మాట్లాడలేదు. వ్యక్తిగతమైన ట్వీట్లు 100 చేసుకుంటుంటారు. అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు అప్పట్లో నిజాం పాలనలో జరిగిన నిజాన్ని నిర్భయంగా చూపిస్తున్నప్పుడు సో అటువంటి వాళ్ళకి ఎందుకు నచ్చలేదు, ఎందుకు బయటకు రాకూడదు? ఓట్ బ్యాంక్ రాజకీయం, ఓట్ బ్యాంక్ అంతే. ఇప్పుడు నిన్ను పొగిడితే ఇంకో 4 ఛానల్స్ నన్ను ప్రేమగా చూస్తున్నాయంటే నేను పొగుడుతాను. నాకు ఇంకా 4 ఛానల్స్ కావాలి కదా, నాకు ఓకే ఇంకో 4 రిపోర్టర్లు కావాలి కదా. ఓకే, ఓట్ బ్యాంక్ అన్నారు ఇక్కడ. ఏ ఓట్ బ్యాంక్? ముస్లిం ఓట్ బ్యాంక్ ఓపెన్. సో అంటే ఇప్పుడు మీ మూవీ ముస్లిమ్స్కి నెగిటివ్గా ఉందనేనా అని వాళ్ళు ఫీల్ అయ్యారు. అంటే ట్రైలర్ టీజర్ చూస్తే అట్లా ఫీలింగ్ ఎవరికి రాదంటారు? లేదు, వచ్చేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ట్రైలర్లో ఎందుకు ముస్లింకి వ్యతిరేకంగా వచ్చింది? దేనికి వచ్చింది? రాజు అనేవాడు ముస్లిం కాబట్టి, రజాకార్ అనేవాడు ముస్లిం కాబట్టి. చాలా క్లియర్గా అసదుద్దీన్ ఓవైసీ గారే తన స్పీచ్లో అప్పుడు రజాకార్లు ఉండేవాళ్ళు, అక్కడ ఉన్నమాట వాస్తవం, వాళ్ళు అన్యాయాలు చేసిన మాట వాస్తవం, వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోయారు, వాళ్ళకు మాకు సంబంధం లేదు, చాలా క్లియర్గా కొట్టిపడేసేటప్పుడు ఎక్కడ మాట్లాడలేదే. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? వ్యతిరేకించాలి కదా. ఈరోజు ఎక్కడన్నా ఈరోజు వరకు వాళ్ళు ఎవరైనా వ్యతిరేకించారా? క్లియర్గా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం తిరంగా ర్యాలీ తీశారు ఓల్డ్ సిటీలో సెప్టెంబర్ 17th. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏంటంటే అమాయక జనాల్ని, తెలిసి తెలియని వాళ్ళని క్యాప్చర్ చేసుకోవడం కోసం ఆడే గేమ్ ఇది. ఎవరైనా అధికారం, అమాయకత్వం రెండింటి మధ్య జరిగిన పోరాటం, అదే నా సినిమా. ఓకే, రైట్. అంటే నిజాం పాలన 224 years వరకు సాగింది కదా. సో మీరు అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలైనా ఏం జరిగింది, ఎప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్లో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇదంతా మెయిన్ రీసెర్చ్ చేయాలి కదా సార్ ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కొంతమంది ఉంటారు, చరిత్ర తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది క్వశ్చన్ చేస్తారు. సో మీ సోర్స్ అంటే ఎక్కడి నుంచి మీరు స్టార్ట్ చేశారు, సో ఎలా రీసెర్చ్ చేశారు? మనకు చాలా బుక్స్ ఉన్నాయి, నిజాం రాసిన కవితలు ఉన్నాయి, తర్వాత నిజాం లైబ్రరీకి వెళ్తే దొరుకుతాయి, మన సెంట్రల్ లైబ్రరీకి వెళ్తూ ఉంటాయి. తర్వాత అప్పుడు ఎవరైతే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రో వాళ్ళందరూ బుక్స్ రాశారు. నిజాం గవర్నమెంట్లో ఉన్న అప్పటి ప్రధాని లాయక్ అలీ బుక్ ఉంది. 1948లో శర్మ గారు అని ఆయన బుక్ ఉంటుంది. తర్వాత సర్దార్ పటేల్ దగ్గర ఉన్న అతను మెనన్, ఆయన బుక్ ఉంటుంది. మున్షి బయోగ్రఫీ ఉంటుంది, సర్దార్ బయోగ్రఫీ ఉంటుంది. తర్వాత ఆపరేషన్ పోలోలో భాగంగా ఏం జరిగిందనేది గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన మన ఐడియాస్ ఇవి ఉంటాయి. మొత్తం ఏం జరిగింది, ఎట్లా ఇక్కడికి వచ్చి విలీనం చేసింది, అంతా అన్నీ క్లియర్గా ఉంటాయి. ఇక్కడెక్కడ మనం ఎవరిని ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టు ఒకరిని ఉద్దేశించి, ఒక మతాన్ని ఉద్దేశించి చెప్పితే ఇవన్నీ పట్టించుకోకుండా నేను కథ అల్లి పేరు మాత్రం అది పెట్టి దాన్ని ఇన్స్పిరేషన్తో చేశాను ఒక వర్డ్ పెట్టిస్తే సరిపోతుంది. నేను అట్లే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్ అని చెప్తున్నాను. ఓకే, ఎక్కడ ఫిక్షన్ లేదు అసలు? లేదు సార్, అసలు లేదు. సో టోటల్గా మీరు ఈ బుక్స్ మీద స్టడీ చేసి బుక్స్ అప్పుడున్న వాళ్ళని కొందరిని కలిశాను. తర్వాత వాళ్ళ వారసుల్ని కలిశాను, ఆ ఊర్లు తిరిగాను, అన్ని ప్రాంతాలకు వెళ్ళాను. అందరినీ ఒక రకంగా కాదు, అన్ని వర్గాల్ని కలిశాను, ఒకరిని కాదు, అన్ని వర్గాలు. సో రజా గారికి అగెనెస్ట్గా ఫైట్ చేసిన వాళ్ళు ఇప్పుడు చాకుల ఐలమ్ గారు కానివ్వండి, కొమరం భీమ్ గారు కూడా, ఇటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా. సో వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏమైనా తీసుకున్నారా? సో వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఏమైనా సోర్స్ ఏమన్నా? కొమరం భీమ్ రజాకార్కి అగెనెస్ట్ కాదు. కొమరం భీమ్ అప్పుడు పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకం. చాకలి ఎలియమ్మ కూడా రజాకార్ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకం. ఒక్కొక్కరు ఒక రకమైన పోరాటం చేశారు. రజాకార్లను అండగా పెట్టుకొని భూస్వాములు ఎలా దోపిడీ చేశారు, వాళ్ళ మీద ఎలాంటి పోరాటాలు, ఇట్లాంటివి ఉన్నాయి. ఒక్కొక్క పోరాటం ఒక రకంగా ఉంది. ఓకే. సో కాబట్టి ఏంటంటే మన సినిమా పేరు రజాకార్. సో అదే జస్టిఫికేషన్. ఆ రజాకార్లో మనకి ఏమవసరం, రజాకార్ గురించి చెప్పాలి, అది తీసుకుని. అంటే అప్పుడు నిజంగానే ఒక నిజాం పాలన, ఒక రాజు పాలనకి ఒక ప్రజలకి మధ్య జరిగిన అది ఫ్రీడమ్ ఫైట్ అయినా, లేకపోతే మీరు ఎక్కువగా హిందూ ముస్లిం ఈ కాన్సెప్టే ట్రైలర్ ఎక్కువగా కనిపించింది? ఫ్రీడమ్ ఫైట్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, మాకు స్వాతంత్రం వస్తే బాగుండు, మేము స్వేచ్ఛా వాయువుని పీలిస్తే బాగుండు, మా మీద అనవసరంగా ఆ రాజు ఉండడం వల్ల
ఆ రాజు దగ్గర పనిచేసే ప్రైవేట్ ఆర్మీ మమ్మల్ని అరాచకాలు చేస్తున్నారు, ఆ విషయం రాజుకు చెప్పినా పట్టించుకోవట్లేడు, రాజు వాళ్ళే కరెక్ట్ అంటున్నాడు, వాళ్ళతో చేపిస్తున్నాడు, కాబట్టి ఇలాంటి రాచరికం ఇలాంటి రజాకార వ్యవస్థ మాకొద్దు, మాకు స్వతంత్రం కావాలి, భారతదేశమా మమ్మల్ని ఆదుకో, నీలో కలుపుకో అని చేసిన పోరాటం. ఓకే. సో అంటే మొత్తం హిందువులే ఈ సమస్యలు ఎదుర్కొన్నారా? అన్ని మతాలు ఉన్నాయి? అన్ని మతాలు హిందువులే కాదు, సామాన్య ముస్లిమ్స్ ఉన్నారు, తర్వాత క్రిస్టియన్స్ ఉన్నారు. మెదక్ చర్చిలో నన్ను మీద రేప్ చేశారు రజాకారులు. మెదక్ చర్చిలో క్రిస్టియన్స్ ఉన్నారు. లాస్ట్ నిజానికి లాస్ట్ నివేదిక ఇంకా ఇండియన్ గవర్నమెంట్ వస్తుందన్న టైంకి లాస్ట్ వెళ్ళిన నివేదిక క్రిస్టియన్స్ది. మెదక్ చర్చిలో జరిగిన ఇన్సిడెంట్. ముస్లిమ్స్ ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ జెండా ఎగరాలి, నేషనల్ ఫ్లాగ్ ఎగరాలని ఫైట్ చేసిన వాళ్ళలో రంగాపూర్ అంటే పరకాలకు దగ్గరగా ఉన్న రంగాపూర్లో జెండా ఎగిరేసింది ముస్లిం. అతను అక్కడే కట్టి చంపేశారు. ఆ విధంగా చూసుకుంటే అంతకుముందు ఈ నిజాం వ్యవస్థలో సాయుధ పోరాటంలో మొట్టమొదటిసారి ప్రాణాలు విడిచింది ఒక ముస్లిం, షేక్ బందగి. తర్వాత వీళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసింది ముస్లిం షోయబుల్లా ఖాన్, జర్నలిస్ట్, రాసింది. ఇట్లా తర్వాత ముస్లిం నిజాం వ్యవస్థలోనే ఉన్న ఉద్యోగస్తులు ముస్లిమ్స్ వాళ్ళు నిజాం మనకు చేసే తప్పు అని చెప్తే ఇదే రజాకార్ నాయకుడు కాసిం రాజు వాళ్ళ ఇళ్ళలో హౌస్ అరెస్ట్ చేసి ఇంటి ముందు ఇంటి చుట్టూ రజాకార్లు పెట్టి వాళ్ళని బయటికి రాకుండా ఆపాడు. అక్కడే ఉన్న ప్రధానమంత్రి చెత్తారి నవాబ్కి ఇష్టం లేకపోతే లేదు మీరు తప్పు చేస్తున్నారంటే అయినా రాజీనకపోతే రాజీనామా చేశాడు. అంతేందుకు సొంత ఇద్దరు కొడుకులే నువ్వు తప్పు చేస్తున్నావు నాన్న అని, ఒక అతను లండన్ వెళ్ళాడు, ఒక అతను జాబ్ వదిలేసుకున్నాడు. అందుకనే మీకు చూడు 7th నిజాం తర్వాత 8th నిజాం ఎవరంటే మనవడి పేరు ఉంటుంది తప్ప కొడుకు పేరు ఉంటుంది. ఈ మధ్యలో చనిపోయాడు ముఖరం జా. మరి మనవడు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది, కొడుకుని ఎందుకు పెట్టలేదు? ఇది అక్కడ ఏమీ ఓన్లీ హిందువులేం కాదు, సబ్బండ వర్గాలు ఉన్నాయి, అందులో ముస్లిమ్స్ ఉన్నారు, గ్రామీణులు పల్లెల్లో జరిగిన వాళ్ళు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఓకే, రైట్. సో అండి ఇంకంటే అప్పుడు ఏం జరిగింది అనేదాన్ని మీరు ఒక 2 అవర్స్లో చూపించాలి అంటే, సో అన్ని ఇయర్స్లోనూ 224 ఇయర్స్లోనూ మెయిన్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా పిక్ చేసుకుని మీరు ఒక కథగా రాసుకుని అదంతా ఒక కన్క్లూజన్కి ఇవ్వాలి. సో మీరు ఎప్పుడెప్పుడు ఏ ఇయర్లో ఎటువంటి సిచ్యువేషన్స్ని పిక్ చేసుకుని ఒక స్టోరీ మొత్తాన్ని ఒక 2 అవర్స్కి 2.5 అవర్స్ 224 ఇయర్స్ తీసుకోవడం అనేది చాలా కష్టం. ఒక 10-15 సినిమాలు అయితే ఆ ఇన్సిడెంట్ తీసుకోవాలంటే. మనకేంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం వచ్చిన దానికి మధ్యలో ఏం జరిగింది, ఓకే, అది మాత్రమే తీసుకొని గతాన్ని అక్కడక్కడ గుర్తు చేసుకున్నాం, దానికి ముందు ఉన్న గతాన్ని కూడా అక్కడక్కడ గుర్తు చేసుకున్నాం. ఓకే, రైట్. సో ఆడవాళ్ళను కూడా వ్యవస్థలు చేయడం, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఎప్పుడు చేసుకున్నారు, నిజంగా అప్పుడు ఏం జరిగింది? ఆడవాళ్ళని వ్యవస్థలను చేయడం అనేది చాలా కామన్, చాలా వాళ్ళ చేతికి వాళ్ళకి చాలా కామన్, మంచినీళ్ళు తాగినంత కామన్, అది ఒట్టి తాగినంత కామన్. అది వాళ్ళు ఒక ఊరు వెళ్తారు, ఈరోజు ఆకలింది ఆ ఊరు వెళ్తారు, ఆ ఇంట్లో ఉన్న దోసుకుంటారు, తిండి దోసుకుంటారు, అమ్మాయిలు దోసుకుంటారు, భర్తల మధ్య ముందు భార్యలు దోసుకుంటారు, తల్లుల మధ్య ముందు పిల్లలు దోసుకుంటారు, అన్నీ కామన్ చేస్తారు. అది ఇప్పుడే కాదు, ఫోర్త్ నిజాం టైంలోనే స్టార్ట్ అయింది. 4th నిజాం నుంచే ఉంది అది. ఎందుకు ఆ తర్వాత ఏమైంది, ఈ రజాకార్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎక్కువైంది. అక్కడక్కడ జరిగేది. ఎప్పుడైతే రజాకార్ వ్యవస్థ వచ్చిందో ఇది ఆర్మీ పేరుతో, ప్రైవేట్ ఆర్మీ పేరుతో ఊర్ల మీద పడిపోయింది. ఊర్ల మీద పడ్డ కుక్కల్లాగా బిహేవ్ చేశారు వీళ్ళు. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీకు చాలామంది కాల్స్ చేశారు, అప్రిషియేట్ చేశారు అని చెప్పారు. బట్ వాళ్ళు బయటికి రావడానికి సో ఎందుకు ఆలోచించారు, వాళ్ళు ఏమైనా నెగిటివ్ అవుద్దేమని? ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణం ఉంటుంది. బయటికి రావడానికి ధైర్యం చేస్తారు, కానీ ఏంటంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తి పరిమిత జ్ఞానంతో తప్పు అనుకుంటే అతను చెప్పుకుంటూ కూర్చోలేరు. నేను సినిమా చేశాను కాబట్టి నా సినిమా గురించి చెప్పాల్సిన అవసరం నాకుంది, వాళ్ళందరికీ లేదు. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నప్పుడు సినిమా బిజినెస్సే ఉంటుంది. సినిమా అనేది ఒక బిజినెస్, ఒక యూనివర్సల్ మార్కెట్, అన్ని రకాల ఆడియన్స్ కావాలి. అనవసరంగా ఒక పెద్ద అతను వచ్చి నాకు సపోర్ట్ చేస్తేనో ఇంకొక అమాయకుడు తప్పుగా అనుకునేవాడు ఫీల్ అయ్యాడు, ఎందుకంటే అతన్ని ప్రొవోక్ చేస్తున్నాడు సైడ్, అతన్ని తప్పు అనుకునే అవకాశం. అంతే తప్ప అందరూ అప్రిషియేట్ చేసిన వాళ్ళే. ఈవెన్ చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ కూడా అప్రిషియేట్ చేసిన వాళ్ళు. హిస్టరీ తెలిసిన వాళ్ళు, నిజం తెలిసిన వాళ్ళు ఎవరు డిస్కరేజ్ చేయరు, ఎవరు తప్పు మాట్లాడరు. తెలియక కొందరు మాట్లాడతారు, వాళ్ళు ప్రొవోక్ చేయడం వల్ల అమాయకులు మాట్లాడతారు, అంతే. ఓకే, అంటే మన టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్, టాప్ హీరోస్ అండ్ ఇంకా పొలిటీషియన్స్ వీళ్ళంతా ఎవరైనా చేశారా? నాకు అందరూ చేశారు. టాలీవుడ్లో ఉన్న దాదాపు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ నాకు అప్రిషియేట్ చేశారు. టీజర్ చూడగానే అంటే మేకింగ్ స్టైల్కి, వర్క్కి
నేను ఏ సబ్జెక్ట్ తీసుకున్నాను కాకుండా ఒక టీజర్తోనే అంటే వాళ్ళ దృష్టిలో నేను ఫస్ట్ డైరెక్టర్గా, బిగ్ స్క్రీన్కి ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ డైరెక్టర్గా అంత పెద్ద టీజర్ అంత బాగా చూసి చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి. యాక్చువల్లీ గెట్ టుగెదర్ కూడా ప్లాన్ చేశారు, కానీ అప్పుడు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఎవరెవరో వ్యతిరేకించారని వదిలే బాగోదేమో 4 రోజులు ఆగుదామని కూడా వాళ్ళు అనుకున్నారు. పొలిటికల్గా అయితే నాకు నిజంగా చెప్పాలంటే అప్పుడున్న టైంలో నాకు బీఆర్ఎస్లోనే ఎక్కువ పరిచయాలు. అప్పుడున్న గవర్నమెంట్ విప్ కానీ, ఎమ్మెల్సీలు కానీ, మినిస్టర్స్ కానీ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు. బీఆర్ఎస్ నుంచి అప్రిషియేట్ చేశారు. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, అప్రిషియేట్ చేశారు. బీజేపీ ఆటోమేటిక్గా మా ప్రొడ్యూసర్ గారు ఆ పార్టీ అప్పుడు చేస్తారు. కమ్యూనిస్టులు చేశారు, కాంగ్రెస్ వాళ్ళు చేశారు, నాకు అందరూ చేశారు. ఎక్కడ ఏమీ వీళ్ళేది వాళ్ళేదని ఏమీ లేదు, చేశారు. సో అంటే ఇప్పుడు వల్లభాయ్ పటేల్ గారి క్యారెక్టరు అంటే బీజేపీ ఇప్పుడు ఆయన అతిపెద్ద విగ్రహం బీజేపీనే ఇప్పుడు పెట్టింది. సో వాళ్ళకి ఫేవర్గా ఇప్పుడు ఈయన ఒక జాతి మనిషిలాగా ఇప్పుడు వాళ్ళకి ఫేవర్గానే కాంగ్రెస్కి ఉన్న ఆ ఓట్ బ్యాంకింగ్ కానివ్వండి ఇదంతా కూడా బీజేపీకి డైవర్ట్ అయ్యేలాగా ఆయన క్యారెక్టరైజేషన్ పెట్టడం జరిగిందా ఏంటి? మన దాంట్లోనా ఒరిజినల్గా చెప్తున్నారా? మీరు ఈ మూవీలో లేదు, ఆ బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు. ఒరిజినల్ ఏం జరిగిందో అదే పెట్ట. సర్దార్ పటేల్ గారు హైదరాబాద్ని భారత్లో విలీనం చేయడం కోసం, హైదరాబాద్ ప్రజలకు స్వేచ్ఛను కలిగించడం కోసం ప్రభుత్వ పరంగా ఆయనకున్న అవకాశాన్ని బట్టి ఏం చేశారు, ఆపరేషన్ పోలో అనేది ఎలా జరిగింది ఇక్కడ, అది క్లియర్గా ప్రభుత్వ నివేదికలు అప్పుడున్న రికార్డ్స్ని బట్టే అక్కడున్న ఇన్ఫర్మేషన్స్ తీసుకొని చేశాను తప్ప పార్టీతో సంబంధం లేదు. ఓకే, రైట్. పార్టీతో సంబంధం లేదు. మీకు అంటే ఈ మూవీకి రిలీజ్ చేయడానికి ఎవరైనా బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం ఇటువంటివి రిలీజ్ ఇప్పుడు ఏం లేవు, కానీ అప్పుడు టీజర్ రిలీజ్ అయినప్పుడు కొన్ని మాటలు అంటే థ్రెడ్స్ అనే పదం వాడచ్చు వాడకూడదు పక్క పెట్టేస్తే అవి ఉన్నాయి. అవి వచ్చినాయి, నాకు వచ్చినాయి, మా ప్రొడ్యూసర్ గారికి వచ్చినాయి. ఓకే, అంటే ఏదైనా పార్టీ నుంచా లేకపోతే? పార్టీ నుంచి రావు. ఎప్పుడు ఒక పార్టీని నడిపించే వాళ్ళు అంత ఈజీగా తప్పు చేయరు. అంత ఈజీ అంటే వెనకాల ఏదైనా ఉంటే మీడియాతో చేయొచ్చు, అది మనకు తెలియదు. ఏదైనా ఉంటే మీడియా ముందు డైరెక్ట్ ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ చేసినట్టుగా అట్లా చేస్తారేమో, కానీ ఒక చెట్టు కింద ఉండేవాళ్ళు చెట్టు పేరు చెప్పి ఇచ్చేయరు. వాళ్ళు వెనుకోళ్ళు ఎవరితోనో అది గుమ్మాయి చెక్కాయి, అలా మనం పట్టించుకోవాల్సిన అవసరం. వాళ్ళు కూడా ఏంటంటే ఎదుటోళ్ళ మధ్యలో మెప్పు పొందడం కోసం ఏదో చేస్తారు అంతే తప్ప అట్లాంటివి వచ్చినాయి, బాగానే వచ్చినాయి. ఓకే, రైట్. సో బట్ మీరు స్టోరీ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేయడం కూడా మీకు పెద్ద టాస్క్, ఎందుకంటే అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారో లేదో అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది మేబీ. సో మీరు స్టోరీ చెప్పినప్పుడు అనుకున్నప్పుడు సో ఎవరెవరిని మైండ్లో అనుకున్నారు? ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అనసూయ గారు కానివ్వండి, ఇంద్రజ గారు ఇటువంటి క్యారెక్టర్స్ కొన్ని పిక్ చేసుకున్నారు కదా, సో ఎవరి క్యారెక్టర్ బేస్ చేసుకుని వాళ్ళ క్యారెక్టర్స్ పెట్టారు? ఫస్ట్ వాళ్ళకి స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఎవరైతే కమిట్ అయ్యారో వాళ్ళందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ప్రేమ గారు కానీ, అనసూయ గారు కానీ, ఇంద్రజ గారు కానీ, వాళ్ళు జస్ట్ క్యారెక్టరైజేషన్ చూసుకున్నారు, కథ చూసుకున్నారు అంతే. వాళ్ళు అసలు కూడా ఆలోచించాలి హిందువా ముస్లిమా అదా ఇదని ఆలోచించాలి. ఇంకోటి ఇది హిస్టరీ నిజం అది తెలుసుకున్నారు. వాళ్ళు గూగుల్ చేస్తారు, అది క్యారెక్టర్ చెప్పగానే అది ఉంటే బాగుంది, ఇంత మంచి క్యారెక్టరే అనిపించింది, అట్లా చేశారు. కొందరు నువ్వు చెప్పినట్టు ఒకరిద్దరు వదిలేవయ్యా, ఆ పార్టీలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ పార్టీలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే అన్నాళ్ళు ఉన్నారు. పెద్ద ఆర్టిస్టులేనా? పెద్ద ఆర్టిస్టులు, హీరో రేంజ్, ఓకే పరిచయం ఉన్న హీరో రేంజ్, నాకు పరిచయం ఉన్న హీరో రేంజ్. కొందరేమో ఇప్పుడు మనది ఎపిసోడిక్ స్టోరీ. ఇప్పుడు హీరో అంటే ఏంటంటే ఫుల్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉండాలి. అట్లాంటిది ఉండదు కాబట్టి అట్లా లేదు కదా భయ్యా, మరి నేను ఎక్కడో ఒక దగ్గర వచ్చి వెళ్ళిపోతాను కదా, హీరోగా అలా చేస్తే నా కెరీర్కి ఇబ్బంది అయిద్దేమో అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అట్లా కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం, అది తప్పులేదు. ఓకే, పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. చేయని వాళ్ళు అలా మళ్ళీ కొందరు ఒకరిద్దరు అయితే మిస్ చేసుకున్న వాళ్ళు ఇదంతా చూసి అరే మేము అనవసరంగా మిస్ అయిపోయాము ఒక మంచి సినిమాలో అని ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, రైట్. సో కానీ ఇప్పుడు వీళ్ళ క్యారెక్టర్ అనసూయ గారు కానివ్వండి, ఇంద్రజ గారు, ప్రేమ గారు, సో వీళ్ళది ఎవరి క్యారెక్టర్ బేస్ చేసుకున్నారు? ఒక ఇంద్రజ గారిది లీక్ చేశాను కాబట్టి చెప్తాను, మిగతా వాళ్ళందరిది చెప్పను. ఓకే, ఇంద్రజ గారిది అయితే చాకలేలమ్మ గారి క్యారెక్టర్. ఓకే, ఇంద్రజ గారిది. ఇంద్రజ గారిది చాకలేలమ్మ క్యారెక్టర్. మిగతా క్యారెక్టర్లు అప్పుడే చెప్పదలుచుకోలేదు. సో ట్రైలర్లో చూస్తే అక్కడ కొన్ని బూతులు కూడా వాడినట్టున్నారు. సో మరి సెన్సార్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కొంచెం ఉంటుంది కదా, అదేమన్నా ఫేస్ చేశారా? బూత్ అనబడుతుంది, ఎదురుదాడి అనబడుతుంది. ఓకే,
ఎదురుదాడికి బూతుకి తేడా ఉంది. నేనే డైరెక్ట్గా నీ మీద మాట్లాడినప్పుడు బూతు, నువ్వు అన్నదానికి నేను ఎదురుదాడి చేయడం అది యుద్ధం, ఓకే, పోరాటం. చాకలేమో చేసింది అదే. ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంటే వచ్చి ఆ వర్డ్తో పిలవడం వల్ల అదే వర్డ్తో మళ్ళీ పిలిచి ఓకే, అంతే, అది ఎదురుదాడి అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, అనిగిమని ఉండాల్సి వస్తుంది. అనిగిమని ఉంటే ఏమైంది, ఇంకొక వర్డ్ వస్తుంది, ఇంకొక వర్డ్ వస్తుంది, తర్వాత చేయబడుతుంది, తర్వాత ఇంకోటి అవుతుంది. కాబట్టి అది భూతాయం అనబడదు. ఓకే. సో బట్ మీరు చూపించినట్టు ఆడవాళ్ళు అప్పుడు అంత తిరగబడి అంత వైలెన్స్ చేశారా? బాగా తిరగబడ్డారు. వీరనారులు ఉన్నారు. మనకు సినిమా కాబట్టి, సినిమాకు సెన్సార్ ఉంటుంది కాబట్టి మనం కొంతవరకే చెప్పగలిగాం. కానీ రాత్రింబవళ్ళు వాళ్ళు నిద్రాహారాలు లేకుండా గన్నులు పట్టుకొని, కొడవలు పట్టుకొని, స్పియర్లు పట్టుకొని, ఏదైతే వంట పాత్ర ఉన్నా అదే ఆయుధంగా మార్చుకొని ఫైట్ చేసిన వీరనారులు, పాటలు పాడిన వీరనారులు, జనాన్ని మేలుకొల్పిన వీరనారులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది. వాళ్ళందరిలో 0.1% కూడా చెప్పలేకపోతున్నాను. సో ఇంతకుముందు కేరళ స్టోరీ రిలీజ్ అయినప్పుడు కూడా సో చాలామంది నెగిటివ్గా మాట్లాడడం, షోస్ కూడా బ్యాన్ చేయడం జరిగింది. సో మరి ఈ మూవీని ఆ మూవీతో ఏమన్నా కంపేర్ చేయొచ్చు అంటారా? అటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఏమన్నా మీ సీన్లు కానీ సినిమాలో అటువంటివి ఏమన్నా ఉన్నాయంటారా? చేసేవాళ్ళు ఆల్రెడీ కోర్టులో కూడా ఎవరో పిల్లేశారు ప్రస్తుతం. అదే అంటున్నా, తప్పుగా చెప్దాం అనుకునే వాళ్ళు ఒకటి లేదు. దీని గురించి మాట్లాడితే మనము ప్రెస్లో వస్తాము, మీడియాలో వస్తాము, మనకు ఒక ప్రమోషన్ దొరుకుతుందనే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఏంటంటే ఇది రియల్ స్టోరీ, ఎక్కడ క్రియేషన్ లేదు. కాబట్టి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా టాకలేయలమ్మా, గూగుల్లో కొట్టు, శాంతరంత మ్యాటర్ వస్తుంది. అట్లా దేని గురించి అది చెయ్యి, గూగుల్ చేయి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం కొత్తగా ఏం చెప్పాము, కొత్తగా ఆర్డర్లో చెప్పాము అంతే, జరిగింది చెప్పలేదు. బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు, గూగుల్ నుండి అదే ఉంది. ఏ లైబ్రరీకి వెళ్ళినా ఆడ 1000 పుస్తకాలు ఉంటే మినిమం 50 పుస్తకాలు దీనికి సంబంధించిన దొరుకుతాయి. అంటే ఈవెన్ కేరళ స్టోరీ కూడా యథార్థ సంఘటన అయినప్పటికీ బ్యాన్ చేశారు కదా. అంటే ఒక కేరళ స్టోరీ యథార్థ సంఘటన అయినప్పటికీ ఏంటంటే కేరళ స్టోరీ ఒక నెరేషన్ ఎలా వెళ్ళిపోతుందంటే సినిమాటిక్ నెరేషన్లో వెళ్ళిపోయి కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే చూపించగలరు. అందుకనే వాళ్ళు దాన్ని ఇన్స్పిరేషన్ అని చెప్తారు, బేస్డ్ ఇన్స్పిరేషన్, ట్రూ స్టోరీ అని చెప్పరు. అర్థమైందా? దానికి ఇన్స్పైర్ అయ్యి చేసామట. 370 ఆర్టికల్ వచ్చింది. ఓకే, ఇన్స్పైర్డ్ బై సో అండ్ సో. నేను ఇన్స్పైర్ అయ్యి చేయలే, హిస్టరీ చేశా. హిస్టరీ ఉంది, ఇలా కావాల్సింది ఏంటి, ప్రూఫ్స్. ఎన్ని కావాలి నీకు, రెడీ. ఎన్ని ప్రూఫ్స్ కావాలి, ఎలా కావాలి, ఐఎమ్ రెడీ. ఓకే, అంతే. సో మీరు డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయినప్పుడు, అంటే ఎవరైనా డైరెక్టర్ అవుతున్నామంటే నెక్స్ట్ ఇంకా మన ప్రాజెక్టులు అంతకు మించి ఉండాలి, సో మనకు లైఫ్ ఉండాలి అని ఆలోచిస్తారు కదా. సో ఈ సబ్జెక్ట్ పిక్ చేసుకున్నప్పుడు మన నెక్స్ట్ మూవీస్ కూడా ఎలా ఉండాలి ఏంటి, అసలు ఇండస్ట్రీలో మనం నెక్స్ట్ స్టోరీ చెప్తే ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా, ఇటువంటి ఏమైనా క్యాలిక్యులేషన్ ఉండదు. ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే మంచి జరిగినప్పుడు మంచి ఆలోచిస్తుంది, చెడు జరిగినప్పుడు చెడు ఆలోచిస్తాం. ఈ సినిమా వచ్చింది పోయిన తర్వాత రాత్ గయా బాత్ గయా ఆ టాపిక్ అయిపోద్ది. ఒక మేకర్గా నేను కనిపిస్తాను. ఇతనితో ఇలాంటి సినిమాలు చేయొచ్చు, లేదు ఇతనితో ఈ రకమైన సినిమాలు చేయొచ్చు అనే ఆలోచన ఉంటుంది తప్ప అది చేశాడు మనం అతన్ని పట్టించుకోవద్దు, అతని ఎవడు అనేది ఏమీ ఉండదు. ఇంకోటి నేను అది చెప్తున్నాను కదా, మనం ఏం తప్పు చేయలేదు, బూత్ సినిమాలు తీయలేదు, ఏమంటారు నీలి చిత్రాలు తీయలేదు కదా, హిస్టరీ తీసాం కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. నేను అంతలోతు అయ్యో ఇండస్ట్రీ నాకు ఏమైనా అవకాశం ఇస్తుందా ఇయ్యదా అని నేను ఎక్కడ ఆలోచించలేదు, నాకు ఆ భయం లేదు. ఓకే, రైట్. ఈవెన్ విజయేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ రజి గారికి సంబంధించి వెబ్ సిరీస్ ఆర్ మూవీ ప్లాన్ చేస్తామని కూడా అప్పుడు వచ్చింది టాక్. సో ఆయన దగ్గర నుంచి మీరు ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా తీసుకున్నారు, ఏమైనా మాట్లాడారు దీనికి సంబంధించి? తీసుకోలేదు. విజయేంద్ర ప్రసాద్ గారే కాదు, దాదాపు 12 కంపెనీస్ వర్క్ స్టార్ట్ చేసినాయి. ఓకే, 12 కంపెనీస్ వర్క్ స్టార్ట్ చేసినాయి. అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. ఇది మనకు తెలిసినాయి, అఫీషియల్గా తెలియకుండా ఫైల్ పెట్టుకొని తిరిగే వాళ్ళు, అవకాశాల కోసం తిరిగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా కాబట్టి అయితే విజయేంద్ర ప్రసాద్ గారి టీంలో ఎవరు రైటర్ అయితే మన పోస్టర్ చూసి ఇంకెందుకు పక్క పెట్టేసేయండి ఫైల్ అని చెప్పారు. ఓకే, ఇంకెందుకు అనవసరం పక్క పెట్టేసేయండి, ఆ పోస్టర్ చూస్తే అర్థమైపోయింది వాళ్ళు రెడీగా ఉన్నారు అన్ని రకాలుగా అన్న. తర్వాత ఇంకొక పెద్ద బ్యానర్ కూడా, వాళ్ళు ఒక పెద్ద డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గారు ఇంకా అంటే మన సినిమా చూసినాక వాళ్ళకి కొత్త థాట్ వస్తే చెప్పలేం కదా, ఇంకో కోణంలో ఆలోచించవచ్చు వాళ్ళు. ఇది సముద్రం, ఈ చరిత్ర 224 సంవత్సరాల చరిత్ర, ఇది ఒక సముద్రం. నేను జస్ట్ టీ స్పూన్ అంతా తీసుకొని చేస్తున్నాను నేను, ఇంకా చాలా ఉంది కాబట్టి చేయొచ్చు వాళ్ళు, ఎన్ని కథలైనా చేయొచ్చు. నేనే దీని మీదనే జీవితకాలం చేయమని చేస్తాను. బట్ చెప్తున్నా
జీవితకాలం చేయాలి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ కథ చెప్పని చెప్తాను. ఓకే రైట్. బట్ ఫైనల్గా మూవీ అనేది ప్రొడ్యూసర్కి అయినా డైరెక్టర్కి, అంటే డైరెక్టర్కి డ్రీమ్ అయినా కానీ ప్రొడ్యూసర్కి ఒక బిజినెస్ ఆస్పెక్ట్లో ఉండాలి. సో ఈ మూవీని అంటే బిజినెస్ పరంగా ఆలోచించారా, అంటే ఇక్కడ జనాల ఎమోషన్ క్యాచ్ చేయొచ్చు అనేదా, లేదంటే నిజంగానే ఒక నిజాన్ని మనకి లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏం జరిగింది చరిత్ర అనేది జనాలకి తెలియాలనే కాన్సెప్టేనా రియల్గా? ఇప్పుడు జనాల ఎమోషన్ని క్యాచ్ చేసి డబ్బులు సంపాదించుకోవాలనేదే ఇదైతే, మా ప్రొడ్యూసర్ గారికి అన్ని సినిమా పరిచయాలు ఉన్నాయి. ఆయన ఫిల్మ్ నగర్ క్లబ్ ఎక్స్-వైస్ ప్రెసిడెంట్. అర్థమైంది. ఇప్పుడు పెద్ద తలకాయలు ఎవరి పేరు చెప్పినా కూడా ఆయన ఫ్రెండ్ ఆయనకు, ఎవరినైనా తెచ్చుకోవాలి ఆయన. అదే నిజంగా అదే కావాలనుకుంటే దానికి ఇది జోడించి చేసుకోవచ్చు. దానికి లోపల దిగిన తర్వాత ఏదో మామూలుగా ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ స్టార్టింగ్ ఎండింగ్ పెట్టేసి లోపలంతా మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, డబ్బులు సంపాదించాలనుకుంటే. అది ఉద్దేశం కాదు. అంతకైతే ఏంటంటే మేము ఒక బడ్జెట్లో చేసి బయటకు వద్దాం అనుకున్నాం. దిగిన తర్వాత బడ్జెట్ మారుతూ వచ్చింది, పెరుగుతూ వచ్చింది. కానీ ఎంతవరకు వెళ్ళింది బడ్జెట్? మేము జస్ట్ 12 to 16 వరకు అనుకున్నాం. 40 దాటింది, ప్రమోషన్స్తో 50కి వెళ్తుంది. ఓకే. అయితే ఏంటంటే అది చేస్తున్నప్పుడు ఉదాహరణకి ఈరోజు షూటింగ్ పెట్టుకున్నామంటే టక్కున మేము అనుకున్న ఆ 12 crores ప్రకారం 16 ప్రకారం ప్లాన్ చేసుకుంటే అక్కడ క్వాలిటీ కనిపించట్లేదు. అది ఇద్దరం అబ్జర్వ్ చేస్తున్నాం. అది ఇద్దరికి తెలిసిన స్టోరీ కదా ప్రొడ్యూసర్ గారికి కూడా. సో లేదు మనం ఇంత క్వాలిటీ ఇచ్చేయకూడదు, మన చరిత్ర మనమే కిల్ చేస్తే ఎట్లా పక్కోడికి ఎట్లా తెలుస్తుంది, సో మనం తప్పు చేయొద్దు అనే దాంతో ఏమైపోయిందంటే ఇద్దరం కలిసి పెంచుకుంటూ వెళ్ళిపోయిందండి. డబ్బులు ఆలోచించలేదు, ఇదా విజువల్ ఆలోచించాం, పెంచుకుంటే. ఈవెన్ ఆర్టిస్ట్ కూడా ఫస్ట్ ఏదో మామూలుగా పెట్టుకుందాం అనుకున్నాం. లేదు ఆ క్యారెక్టర్ అంత గొప్ప చరిత్ర ఉన్న క్యారెక్టర్ పడిపోతే ఇబ్బంది, ఇంత గొప్ప చరిత్ర ఉన్న క్యారెక్టర్ అనే ఉద్దేశంతో దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయాం. వెళ్ళిపోతున్నప్పుడు మేము ఇంకా డబ్బులు వస్తాయా, వెనక్కి వస్తాయా, ముందుకు వస్తాయా ఆలోచించలేదు. ఒకటి రియల్ హిస్టరీ, మెయిన్ అందరికీ కనెక్ట్ అయ్యే హిస్టరీ. హీరో ఉంటే ఏం జరుగుతుంది, థియేటర్ వరకు తీసుకెళ్ళగలుగుతాడు, అక్కడ వాటర్ తాగించలేడు కదా. ఇది కూడా అంతే, థియేటర్ వరకు తీసుకురాగలిగితే ఆ కంటెంట్ ఓన్ చేసుకుంటే అవును ఇది జరిగింది లేదు తెలుసుకుందాం హిస్టరీ అని అనుకుంటే ఆ తర్వాత వాళ్ళే జనాలు తీసుకొస్తారు, వాళ్ళు జనాలు వస్తారు, ఆదరిస్తారు అనేది ఆలోచన వచ్చింది. అంటే ప్రమోషన్ కోసం మీరు ఇంకేమైనా ట్రై చేశారు? ఎవరితోనైనా ట్వీట్లు కానీ లేదంటే ఏదైనా ఇంటర్వ్యూ లాంటిది ఏదైనా ప్రమోట్ చేయడానికి సోర్స్ లాంటిది ఏమైనా ఆలోచించారా, ఎవరైనా అప్రోచ్ చేయారా? పర్టికులర్గా ప్రమోట్ చేద్దామని కాదు, ఈ హిస్టరీ గురించి ఇది నిజం, అవును ఇది జరిగింది, ఇది నాకు కూడా జరిగింది, ఇది నా ఫ్యామిలీలో కూడా జరిగింది, ఇది నా పక్కింట్లో కూడా జరిగింది అని చెప్పాలి. చెప్తే మేము చెప్పేది రియల్ స్టోరీ అన్న పదానికి అర్థం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేసాం. చాలామంది ఇప్పుడు కూడా మన ఒక కొరియోగ్రాఫర్ ఇప్పుడే మెసేజ్ పెట్టారు, ఇండస్ట్రీలో ఉన్నాం, మార్నింగ్ వాళ్ళ యోగా మాస్టరు అమ్మ గ్రాణిని అట్లే చంపేశారు అని చెప్పాడు. ఓకే, అర్థమైందా? అట్లా ప్రతి చోట ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని ఎక్కడన్నా అవకాశం ఉంటే అక్కడ మనం ప్రమోషన్కి వాడుకో. ఓకే, ప్రమోషన్ మీన్స్ జరిగిన కథని జరిగిందని చెప్పడం కోసం. ఓకే రైట్. సో ఫైనల్గా మూవీకి ఏ పొలిటికల్ పార్టీకి ఎస్పెషల్లీ బీజేపీకి అనేది ఒక రూమర్, సో ఇది సంబంధం లేదంట. ఇప్పుడు ఒకటి ఉంది, చిన్న లాజిక్ ఏంటంటే ఆపరేషన్ పోలో ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో నిర్వహిస్తున్న టైంలో ఇప్పుడు ఎవరైనా ఓన్ చేసుకునే సెకండరీ, నేను అప్పుడు స్టోరీగా చెప్పేది. నిర్వహిస్తున్న టైంలో ఆయన ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న భారత ఉప ప్రధాని, ఓకే, సెంట్రల్ హోమ్ మినిస్టర్, అంతే కదా. మరి అదే చెప్పాలిగా, అదే చెప్పాలన్నా వద్దా? అప్పుడు బీజేపీకి ఎట్లా సపోర్ట్ అయితే? అప్పుడు అసలు బీజేపీ లేదు కదా. ఓకే, నెక్స్ట్ పోరాటం చేసిన వాళ్ళు, రజాకారుల మీద పోరాటం చేసిన వాళ్ళు అన్ని వర్గాల్లో ఉన్నారుగా. మరి అన్ని వర్గాలు నేను చెప్పాలి, అందరి పేరు చెప్పి చాకలేలా ముందు ఏ పార్టీ చాకలేం ఎవరిని చెప్పని బీజేపీ పోనీ ఆర్య సమాజా కాదు కదా. అదే రివీల్ చేశాంగా మనం. కాబట్టి ఏంటంటే అది కాదు, దాన్ని చరిత్రలాగానే చూడాలి. ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరికి ఎవరి మీద చరిత్రలాగా చూస్తే దాన్ని మన పూర్వీకుల గౌరవం పెంచడం అవుతాం, మన ఫోర్ ఫాదర్స్ గౌరవం పెంచడం అవుతాం, మన అస్తిత్వాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. అదే నేను కోరుకునేది. ఓకే, బట్ అంటే కులాలు మతాల మధ్య ఎటువంటి ఘర్షణలు రాకుండా ఉంటాయా? కులమత ఘర్షణలు ఎక్కడున్నాయి? ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారు, ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు. ఈ మూవీ ఇంపాక్ట్ ఏమన్నా దాని మీద లేదు, అసలు రాకపోను హాయిగా ఉంటారు. నువ్వు అప్పుడు అలా జరిగింది, అలా జరగకుండా, మా ఉద్దేశం కూడా అది, అప్పుడు అలా జరిగింది, అలా జరగకుండా ఉండాలి. వాళ్ళలో ఎవడైనా వారసులు పుట్టుకొస్తే ఆయన అది చేయాలి అనేది ఉంటుంది. ఏ మతంలోనైనా, ఏ కులంలోనైనా. అసలు కుల ఘర్షణలు అప్పుడు లేవు. అప్పుడు ఎప్పుడు ఊర్లలో కులాలు పెట్టేవాళ్ళు, అందరూ బాబాయ్, చిన్నాన్న, పెదనాన్న, అన్న, తమ్మి అని పిలుచుకునే వాళ్ళం.
ఇప్పుడు కొంచెం రాజకీయాలు పెరుగుతున్న కొద్దీ ఈ కుల వింగులు స్టార్ట్ అయిపోయి ఓట్ బ్యాంక్ కోసం పెరుగుతున్నాయి. అప్పుడు వృత్తి కోసం కులం ఉంది తప్ప, వృత్తి కోసం కులం ఉంది, ఇప్పుడు అధికారం కోసం కులం అయిపోయింది అట్లా. ఓకే, రైట్ సార్. సో మార్చ్ 15కి సో అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు. సో అందరికీ మీరు చెప్పాలనుకుంటున్న నిజం రీచ్ అవ్వాలి అని మీరు చేసిన ప్రయత్నం నిజంగా ఇప్పటికీ ట్రైలర్ రూపంలో అందరినీ కూడా ఆకర్షించింది. సో డెఫినెట్గా సో మూవీ కూడా అందరికీ నచ్చాలి, అందరికీ మీరు చూపించాలనుకున్నది ఎగ్జాక్ట్గా తెలియాలి, అందరూ చూడాలి, అందరికీ రీచ్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.